భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మరి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చాక విశాఖ నుంచి ఎయిర్పోర్టుకి ఎలా వెళ్లాలి, ఎన్ని రోడ్లు అందుబాటులోకి ఉన్నాయి, ట్రాఫిక్ నుంచి తప్పించుకుని వెళ్లాలంటే ఏ రోడ్డు బెస్ట్, అసలు ఈ రోడ్లు పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకా పనుల ఎంత పెండింగ్ లో ఉన్నాయి, అవి ఎప్పటికి పూర్తి కానున్నాయి, ఇలాంటి అంశాలతో విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి అనేక మార్గాలని విఎంఆర్డీఏ సంసిద్ధం చేసింది. మాస్టర్ ప్లాన్ రోడ్లని పూర్తి చేసింది. ప్రస్తుతం మనతోటి విఎంఆర్డీఏ కమిషనర్ అయినటువంటి తేజ్ భరత్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్. అటువంటి విమానాశ్రయం వెళ్లడానికి కావాల్సినటువంటి రహదారులని కూడా మొత్తం విఎంఆర్డీఏ నిర్మాణం చేసింది. ఎలాంటి రహదారుల నిర్మాణం చేశారు, ఏ ప్రాంతాల నుంచి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది ఏమంటారు? విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో అంటే జీవీఎంసీ, ఆర్ఎండ్బి, విఎంఆర్డీ 3 డిపార్ట్మెంట్స్ కూడా కలిపి 7 ప్రధాన రహదారులని అభివృద్ధి చేసి వాటిని ఎక్స్పాండ్ చేసి సిటీలోని ప్రజలు ఎటువంటి అడ్డంకి లేకుండా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్లేదానికి అనువుగా చేయడం కోసం చాలా చర్యలు తీసుకున్నాం. దీని మీద చాలా యుద్ధ ప్రాతిపదికన కూడా టీడీఆర్లు, కన్సెంట్లు కంప్లీట్ చేసి, టెండర్స్ కంప్లీట్ చేసి, రోడ్ డెవలప్మెంట్స్ కూడా ఫార్మేషన్స్ కంప్లీట్ చేసి చాలా వరకు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాం. విఎంఆర్డీ వర్క్ అయితే 100% కంప్లీట్ చేసాం. జీవీఎంసీ కూడా ఆల్మోస్ట్ 80% రీచ్ అయ్యారు. ఇంకో 1 month లో వాళ్ళు కూడా కంప్లీట్ అవుతుంది. ఆర్ఎండ్బి కూడా మొదలు పెట్టారు. ఒక 2-3 months లో వాళ్ళు కూడా రోడ్డు ఎక్స్పాన్షన్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే అండి, విశాఖపట్నం నగర ప్రజలకి మనకి బీచ్ రోడ్డు ఒకటి మనకు ఉంది. కైలాసగిరి దగ్గర నుంచి భీమిలి వరకు ఒక బీచ్ రోడ్ ఉంది. అలాగే మనకి ఓల్డ్ ఎన్హెచ్ సిటీ మధ్యలోంచి అక్కడ ఎన్ఐడి జంక్షన్ దగ్గర తీసుకుంటే తాడిచెట్లపాలెం, మద్దిలపాలెం, హనుమంతవాక, ఎండాడ జంక్షన్, ఇలాగా సిటీ మిడిల్ లోంచి ఎంటైర్ సిటీలో వచ్చి ఇక్కడ ఆనందపురం జంక్షన్ దగ్గర ఓల్డ్ ఎన్హెచ్ కనెక్ట్ అవుతుంది. మనకి అక్కడ పినగాడి దగ్గర నుంచి అనకాపల్లి, అనంతపురం న్యూ నేషనల్ హైవేకి సంబంధించిన బైపాస్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే మనకి అనంతపురం జంక్షన్, తాళవలస జంక్షన్, తగరపవలస, రాజుపులవ, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తాం జరుగుతుంది. ఇప్పుడు సిటీలో ఉన్న ప్రజలు, ఎయిర్పోర్ట్ ఎక్కువ యూజ్ చేసేది విశాఖపట్నం సిటీ ప్రజలు, వారికి ఉపయోగపడటం కోసం ఈ 7 ప్రధాన రహదారులు కూడా జిఎంఆర్ సిఇఓ గారు, స్పెషల్ సిఎస్ ఐఎండ్ఐ ఆర్ఎండ్బి కృష్ణబాబు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో, మంత్రుల సమక్షంలో డిసిషన్ తీసుకుని ఏవి అర్జెంట్ గా మనం డెవలప్ చేయాలి, ప్రజలకి ఫాస్ట్ గా వెళ్ళడం కోసం అని చెప్పి ఐడెంటిఫై చేసిన 7 రహదారులు ఇవి. ఈ రోడ్ నంబర్ 15 వేపగుంట పినగాడి జంక్షన్. ఇది ఒరిజినల్ గా ఆర్ఎండ్బి రోడ్ అండి. పెందుర్తి సైడ్, ఎన్ఐడి జంక్షన్ సైడ్, వేపగుంట సైడ్ ఉన్నటువంటి ప్రజలు, గాజువాక్ సైడ్ ఉన్నటువంటి ప్రజలు మామూలుగా ఇలా వచ్చి సిటీలోంచి ఇలా వెళ్ళి మొత్తం 14 రకాల జంక్షన్స్ ని క్రాస్ చేసి వాళ్ళు హైవేలో వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇంటర్నల్ రోడ్ గుండా వేపగుంట జంక్షన్ కి పట్టుకుని అక్కడ నుంచి ఫాస్ట్ గా 60 అడుగుల రోడ్డు డెవలప్ చేసామండి. ఈ 60 అడుగుల రోడ్డు ద్వారా పినగాడి జంక్షన్ కి రీచ్ అయితే అక్కడ నుంచి డైరెక్ట్ గా న్యూ నేషనల్ హైవే ద్వారా వాళ్ళు మనకి ఎయిర్పోర్ట్ రావచ్చు. సో అన్ని సిగ్నల్స్, ఇంటర్నల్ ట్రాఫిక్ మొత్తం కూడా ఈ గాజువాక ప్రజలు అవాయిడ్ చేయడానికి, వేపగుంట, పెందుర్తి ప్రజలు అవాయిడ్ చేయడానికి అది ఒక చాలా అద్భుతమైనటువంటి రోడ్ గా పనికొస్తుంది. మామూలుగా కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్. నెక్స్ట్ వేపగుంట జంక్షన్ నుంచి జొత్తాడు వరకు ఉన్నటువంటి రోడ్ అండి. ఈ వేపగుంట జొత్తాడ రోడ్డు గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఇది జీవీఎంసీ వారు డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ లో మనకి ఫారెస్ట్ ల్యాండ్ వచ్చింది, డిఫెన్స్ ల్యాండ్ వచ్చింది, ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉన్న విఎంఆర్డీ ల్యాండ్ ఉంది, ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. అవన్నీ కూడా ఇష్యూస్ క్లియర్ చేసుకుని జీవీఎంసీ వారు అది కూడా చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఇంకొక 15-20 days లో ఈ రోడ్డు కూడా ఒక షేప్ లోకి వచ్చి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అడవివరం సొంటిం రోడ్డు మనకి మెయిన్ గా మీరు చూసుకుంటే అండి, విశాఖపట్నం ప్రజలకి 7 రోడ్లలో కూడా అత్యంత ఇంపార్టెంట్ రోడ్డు ఇది. ఇక్కడ మనకి మధురవాడ, బక్కనపాలెం, పిఎం పాలెం ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డ్ ఎన్హెచ్ తీసుకునే బదులు అరిలోవా జంక్షన్ దగ్గరకు వచ్చి బీఆర్టీఎస్ రోడ్డు తీసుకుంటే ఇక్కడ నుంచి అడవివరం సొంటిం జంక్షన్ మనకి మొత్తం ఇది 100 అడుగుల రోడ్డు డెవలప్ చేసామండి. చాలా వేగంగా ఫాస్ట్ గా మనం హైవే ఎక్కేయచ్చు. అక్కడ నుంచి మళ్ళీ మనం భోగాపురం వెళ్ళిపోవడానికి చాలా అనువుగా ఉంటుంది. దీని ద్వారా మనం 14 ట్రాఫిక్ సిగ్నల్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు రేపు మనకి మెట్రో కనుక శాంక్షన్ అయితే, ఓల్డ్ ఎన్హెచ్ మీద మెట్రో వర్క్స్ జరుగుతున్నట్లయితే అన్ని వెహికల్స్ కూడా డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డైవర్ట్ చేసినప్పుడు ఆ వెహికల్స్ అన్ని కూడా అక్కడ నుంచి బీచ్ రోడ్కి వెళ్ళి, బీచ్ రోడ్ ద్వారా మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేదానికి అనువుగా ఉండాలి. దానికి అలాగే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఓల్డ్ ఎన్హెచ్ ద్వారా న్యూ ఎన్హెచ్ కనెక్ట్ అవ్వడానికి కూడా ఈ రోడ్స్ ని డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇది తిమ్మాపురం మారికవలస రోడ్ అండి. ఇది కూడా 100 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు మనం తిమ్మాపురం జంక్షన్ దగ్గర నుంచి ఓల్డ్ ఎన్హెచ్ మీద మారికవలస జంక్షన్ కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం బోయపాలెం జంక్షన్, అనంతపురం ఫ్లవర్ మార్కెట్ జంక్షన్ దగ్గర కనెక్ట్ అవుతారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు. అలాగే రెండోది ఇంకొక అదనపు రోడ్డు బోయపాలెం కాపులపాడు రోడ్డు. కాపులపాడు నుంచి బోయపాలెం వరకు మనం రోడ్ డెవలప్ చేసాము. కనెక్ట్ అయింది మొత్తం ఈ భీమిలి ఏరియా వాళ్ళందరికీ, తాళవలస, కొత్తవలస ఏరియా వరకు ఉపయోగపడుతుంది. సో వీళ్ళు కూడా ఇలాగ అనంతపురం జంక్షన్ కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే వేరే ఆల్టర్నేట్ ఏంటంటే మనం ఇలా క్రాస్ చేసుకుని భీమిలి దగ్గర ఇంటర్నల్ రోడ్స్ నుంచి ఇలా మనం అనంతపురం జంక్షన్ కూడా అవాయిడ్ చేసి ఇట్లా వెళ్ళొచ్చు. లేదంటే మనకి ఇప్పుడు భీమిలి దొరదొట్ట రోడ్ అండి ఇది. సో వీరు ఇలా వచ్చి ఈ రోడ్డు ద్వారా ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి
అనంతపురం జంక్షన్ అవాయిడ్ చేసి ఇలా వెళ్ళిపోవచ్చు. సో అలాగే నేరేళ్ల వలస కొత్త వలస రోడ్డు కూడా మనం తయారు చేసాము, రోడ్ నెంబర్ 5. ఇప్పుడు మన బీచ్ రోడ్డుకి నేరేళ్ల వలసకి కనెక్షన్ పాయింట్ కూడా నెక్స్ట్ ఫేజ్ లో డెవలప్మెంట్ కి గ్రీన్ ఫీల్డ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇలా కూడా మనం ఇలా వెళ్ళిపోవచ్చు అండి. ఈ భీమిలి దొరదొడ్డ జంక్షన్ R&B వారు రీసెంట్ గా 35 crores శాంక్షన్ చేసుకుని టెండర్ కూడా పిలిచి వర్క్ స్టార్ట్ చేశారు. 2 నుంచి 3 నెలల్లో అది కంప్లీట్ అవుతుంది. ఈ 3 రోడ్లు అయిపోయినాయి, ఈ రోడ్డు కూడా అయిపోయింది, ఆ రోడ్డు కూడా అయిపోయింది. ఇది 80% అయింది. సో ఈ విధంగా మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రయారిటీ రోడ్స్ ఉపయోగించుకోవడం, వీటి ద్వారా త్వరగా మనం న్యూ NH కి వెళ్ళాలి, సాధ్యమైనంత సిగ్నల్స్ అవాయిడ్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం మనం ఇది చేయడం జరిగింది. మెయిన్ గా రోడ్డుతో పాటుగా గ్రీనరీ, సైనేజెస్, స్ట్రీట్ లైట్స్, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా టేకప్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అన్ని కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ 10 days 15 days లో ఎవ్రీథింగ్ విల్ బి ఓవర్. సిటీలో ప్రజలు ప్రత్యేకంగా ఒక రెగ్యులర్ 80 RTC బస్సులు కాకుండా ఒక 20 ఏరో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులను కూడా సిటీ ప్రజల కోసం RTC వారు అరేంజ్ చేశారు. ఒక 5 ప్రత్యేకమైన లాంజ్లు దీనికోసం ప్రత్యేకంగా GMR అండ్ GVMC కలిపి వారు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకుని త్వరితగతిన ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అలాగే మనకి కోస్టల్ కారిడార్ కూడా తుది అలైన్మెంట్ గవర్నమెంట్ లో ఫైనల్ అయింది. సో వారి నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది వస్తే NH వారు అది కూడా డెవలప్మెంట్ ప్యారల్ గా మనకి స్టార్ట్ చేస్తారు. అలాగే NH మీద మెట్రో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు యూనియన్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది, ఖట్టర్ గారిని. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిప్లై ఇన్ ఏ మంత్ ఆర్ 2. సో అది కూడా వస్తే మనకి సిటీలో కూడా ఈ డబుల్ డెక్కర్ మెట్రో యొక్క ప్రపోజల్ కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మేము గూగుల్ మ్యాప్స్ వారితో కూడా డైరెక్ట్ గా గూగుల్ హెడ్ ఆఫీస్ తో మాట్లాడాం. ప్రతి GVMC 10 జోన్ల వాళ్ళు ఏ జోన్ ని ఎలా మ్యాప్ తో ఇంటిగ్రేట్ చేసుకుని వెళ్ళాలని గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ రోడ్స్ అన్నిటి కూడా పెడతాం జరిగింది. సో దట్ ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్ ఈ రోజులో వాడతారు. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఎయిర్పోర్ట్ కి వెళ్ళే యొక్క ఫెసిలిటీని మనం గూగుల్ ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. విశాఖ నగర వాసులు భోగాపురం విమానాశ్రయానికి సులువుగా చేరుకోవడానికి అనేక మార్గాలని BMRD నిర్మించింది. వాటన్నింటినీ వినియోగించుకుని భోగాపురం విమానాశ్రయం యొక్క సేవలు పొందాలని BMRD కమిషనర్ తేజ్ భరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.